పృథివ్యధికరణము 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 పృథివ్యధికరణము. ఇక్కడ సంగతి ఏమిటంటే ఈ పూర్వాధికరణంలో ఏదైతే సంగతో అదే సంగతి బుద్ధి సన్నిధాన రూప సంగతి. సరే, విషయం ఏమిటంటే పృథివీ ఉత్పత్తి చెందుతోంది అని శృతులు చెప్తున్నాయి కదా. ఆ విషయము ఈ అధికరణానికి విషయం. సంశయం ఏమిటి? తా అన్నమసృజంత, తా ఆపహ అన్నమసృజంత. ఆ జలాలు పృథ్వీని సృష్టించాయి. యవాది అన్నం ఉంది, యవలు గోధులు ఇవన్నీ ఉన్నాయే. అన్న ఈ అన్నం అంటే ఇక్కడ పృథివీ. యవాదులు పృథివీ నుండి ఉత్పత్తి చెందుతున్నాయి. లేకపోతే ఈ జలం నుండి పృథివీ అథవా పృథివీ. పూర్వపక్ష అంటాడు అన్న శబ్దము యవాదుల్లో ప్రసిద్ధి, అందుకని జలము నుండి గోధుమలు ఇత్యాది ఉత్పత్తి చెందుతున్నాయని చెప్పుకోవాలి. అంతేకాని జలం నుండి పృథివీ ఉత్పత్తి చెందిందని చెప్పకూడదు. జలం నుండి ఏమి? యవాదులు సిద్ధాంతం. ప్రసంగము ధాన్యాలకు కాదు, ప్రసంగము దేనికి? భూతముల ఉత్పత్తి. ఈ ప్రసంగం అది కృష్ణ రూపము అని చెప్పారు. తేజస యత్ శుక్లం తదప యత్ కృష్ణం తదన్నస్య యత్ రోహితం తదగ్ని. అంటే అగ్నికి ఉన్నటువంటి ఈ వీటిలో ఉన్నటువంటి ఎరుపు రంగు అగ్ని, తెలుపు రంగు జలానికి, నల్ల రంగు పృథివీ అని చెప్పారు. కనుక భూత ఉత్పత్తి ప్రసంగం ఒకటి, జలం నుంచి పృథివీ, అపాం అధ్యత్ పృథివీ అన్నారు కనుక. తర్వాత అన్నం ఉత్పత్తి చెందడానికి కారణము పృథివీ కదా, అందుకని దాన్ని అన్నశబ్దంతో చెప్పారు. ఇప్పుడు కార్యము కారణము అభేదము కనుక కార్యశబ్దాన్ని కారణ శబ్దంతో కూడా చెప్పచ్చు. అందుకని అతః అధ్య పృథివీ, జలము నుంచి పృథివీ ఉత్పత్తి చెందింది అంటే జలరూపాపన్న పరమాత్మ. ఆ జలరూపాపన్న పరమాత్మ ఏమిటి? అపంచీకృత పంచమహాభూతముల జలాంశముచే. అపంచీకృత పంచమహాభూతములు జలాంశము అన్నాం. ఈ జలాంశములు ఏంటి? మొట్టమొదట అపంచీకృత పంచమహాభూతాపన్న జలాంశ భ్రమము ద్వారా చూడండి ఏంటి ఉత్పత్తి అయింది? పృథివీ తన్మాత్రలు ఉత్పత్తి. అలా చెప్పుకోవాలి. మళ్ళీ తా అన్నమసృజంత, ఇవి రెండు సమానార్థకములు. ఆయన ఏకవాక్యం కావాలంటే జలము నుంచి పృథివీ. చాందోగ్యంలో తా అన్నమసృజంత అన్నారు. అభ్యో అన్నసు జన్మ సూయతే, జలం నుంచి అన్నం వ్రీహి యవాదులు. తత్ర అన్నశబ్దస్య లోకే ప్రసిద్ధియా వ్రీహి యవాదీం యవాదికమర్థ. అన్నశబ్దము లోకంలో రూఢి కనుక ధాన్యమును ఎవరు తీసుకోవాలి అంటాడు. ఇది ప్రాప్తే భూమః పృథివీ అత్ర అన్నశబ్దార్థ. అన్నం అంటే ఈ గోధుమలు ఎవరు కాదు నాయన, భూమి పృథివీ తీసుకోవాలి. పంచమహాభూత సృష్టిరధికృతత్వ. ఇక్కడ ప్రకరణం ఏమిటి? పంచమహాభూతముల యొక్క సృష్టి. ఏది అగ్నే రోహితం రూపం తేజస తద్రూపం, అదే చెప్తున్నా చూడండి.
ఈ ఎరుపు రంగు ఉంది, అది అగ్నిది. యత్ శుక్లం తదపాం, దీపంలో ఎరుపు కనిపిస్తుంది, నలుపు కనిపిస్తుంది, తెలుపు కనిపిస్తుంది. ఆ తెలుపు రంగు జలాన్ని, ఎరుపు రంగు అగ్నిది, నల్ల రంగు పృథ్వీ. అది యత్ కృష్ణ తదన్యస్య ఇది కృష్ణ రూపం పృథివ్యాం బహుళం ఉపలభ్యతే. పృథ్వీ శబ్దానికి కృష్ణవర్ణము అని చెప్పింది చాలా చోట్ల మనకి దొరుకుతుంది. నతు వ్రీహీయవాదం, ఈ కృష్ణ శబ్దము పృథ్వీకి ఉపయోగించారే కానీ ధాన్యాలకు ఉపయోగించలేదు. తథాభ్య పృథ్వీ, ఈ తైత్రిక శృతి ఉంది. దీంతో ఏకవాక్యం చెప్పాలి అంటే అన్నం నా పృథ్వీ, పృథ్వీకి అన్నం అనేది అర్థం కాదు. నచ అన్నశబ్దసే తత్ర ప్రవృత్తి అనుపత్తి, అన్నశబ్దం అక్కడ ప్రవృత్తి కూడా లేదు. కార్యకారణయోర్ అన్న పృథివీయోర్ అభేద వివక్ష్య, కార్యకారణములో కార్యము అన్నము, పృథివీ కారణం, పృథివీ నుంచి అన్నం ఉత్పత్తి చెందుతుంది కనుక అన్నం పృథివీ అన్న శబ్దానికి అర్థము పృథివీ. ఏమిటి? పృథివీ అధికార రూప శబ్దాంతేభ్యః, పృథివ్యధికార రూప శబ్దాంతేభ్యః సిద్ధాంతరేభ్యః పృథివ్యధికార రూప శబ్దాంతరేభ్యః పృథివీ ఏవ ఇమం అన్నం శబ్దేన వ్యవహరితే. క్యోంకి, ఎందుకంటే పృథ్వీ ఏవ, ఈ అన్న శబ్దానికి అర్థం ఏమిటి? పృథివీ. అభ్యో జాయమాన వివక్షతే, జలము నుంచి పుట్టింది అని చెప్తున్నారు. జలం నుంచి పుట్టింది ఏమిటి? ఇక్కడ అన్నం. అన్నం అంటే అన్నము పృథివీకి కార్యము కనుక కార్యకారణములకు అభేదమును చెప్పి ఇక్కడ అన్న శబ్దాన్ని ప్రయోగించారు. అంతేకాని అన్న శబ్దానికి ఇక్కడ ధాన్యాలను అర్థం చెప్పుకోకూడదు. ఎందుకని? అధికార రూప శబ్దాంతరేభ్య, ఈ అధికార రూప శబ్దాంతరేభ్య అంటే ఏమిటి అంటే తత్తేజో అసృజిత ఇది మహాభూత విషయో అస్తి. ఇక్కడ భూతాలకు అధికారం, అంతేకాని ధాన్యాలకు అధికారం కాదు. క్రమాతిక్రమ న్యాయ. ఇప్పుడు మొట్టమొదటి నుంచి ఆకాశము, వాయువు, అగ్ని, జలము అని చెప్పిన తర్వాత ఒక్కసారిగా నువ్వు ఈ క్రమాన్ని అతిక్రమించి అన్నంలోకి ఎలా పోతావు? అక్కడ ఏంటి చెప్పారు? అభ్య పృథివ్యాం ఓషధిభ్యో అన్నం, అన్నాత్ పురుషుడు. మరి ఈ క్రమాన్ని నువ్వు వదిలిపెట్టి అతిక్రమించి అక్కడ అన్నం దాకా ఎలా పోతావు? అలా పోవడానికి వీలు లేదు నాయన. తర్వాత యత్కృష్టం తద్ అన్నస్య అని కూడా చెప్పారు కనుక ఇది పృథివీని చెప్పేటటువంటి శబ్దము అన్న శబ్దము. అభ్య పృథివీ. తర్వాత ఈ జలరూపాపన్న పరమాత్మ నుంచి పృథివీ అని కూడా చెప్పారు. లేకపోతే ఏకవాక్యమునకు విరోధం కలుగు, ఏకవాక్యతకు విరోధము కలుగును. తదభిధ్యానాధికరణము